హలో గాయస్, అయిపోయింది. వచ్చిన ఇప్పుడు రిటర్న్ అవుతున్నా. రిటర్న్లో చూడాలి. సో ఈ బండి కూడా బ్యాక్ టు సేమ్. నేను ఎక్కువ టాప్ ఎండ్ రీచ్ అవ్వాలి అంటే ఈ సీట్ నుంచి ఈ సీట్కి షిఫ్ట్ అవుతా. దానికి 2 రీజన్స్ ఉంటాయి. నేను ఈ సీట్లో కూర్చొని లీన్ అయినా అనుకో, నా కెమెరా దీన్ని దాటి వస్తుంది. సో స్పీడ్ కనిపించదు. అండ్ ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న బంప్స్కి మీటర్ కెమెరాకి గుద్దుకుంటుంది. సో ఇక్కడ కూర్చుంటే ఏమవుతుందంటే కెమెరా రికార్డింగ్ పడుతుంది. ఎట్ ద సేమ్ టైం నీ ఫ్లో కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి వచ్చి ఎయిర్ ఇట్లా పాస్ అయిపోతుంది. సో అందరు అనుకుంటారు కొన్ని వీడియోస్లో వెనకాల సీట్లో నిల్చొని అనిపిస్తుంది వీడేంద్ర ఇట్లా కూర్చొని నడుపుతున్నాని. కానీ దానికి రీజన్ అది కాదు. ఓకే, ఒక చిన్నపాటి ఫోన్ లెక్కనే ఉంటుంది దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటే. అగో, సో మీటర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ట్రాక్ మోడ్లో ఉంది కాబట్టి ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ ఎక్కువ వస్తుంది. సేమ్ బ్యాక్ టు అవే, ఈ మిగిలిన ఆప్షన్స్ అవే ఉంటాయి. కానీ మీ ఇక్కడ ల్యాప్ టైం అవన్నీ చెక్ చేసుకోవచ్చు. చిన్నపాటి బైక్ ఇన్ఫో ఉంటుంది ఇక్కడ. చూద్దాం ఇక్కడ ఏముంది. కూల్ అండ్ టెంపరేచర్, ఫ్యూయల్ రేంజ్, పెట్రోల్ ఇంకా 170 కిలోమీటర్స్ వెళ్తుంది. అది బ్యాటరీ వోల్టేజ్ ఓడో 229. ఇప్పటికీ 230 కిలోమీటర్స్ అయింది. మూమెంట్కే రోడ్డు కట్ అయిపోతుంది. లేవట్లే బండి. మేబీ ఫస్ట్ సర్వీస్ అది లాక్ అయి ఉంటుందేమో. ఆర్పిఎం కట్ అవుతుంది నాకు. కానీ ఏం ఫీల్ ఉంది మామ దీంట్లో. కానీ పడితే మాత్రం ఫెటల్ క్రాష్ అంటారు చూడు,
దొరకాయి నా పీసెస్, నా బండి ఎన్ని పీసెస్ అవుతుందో, నా బాడీ ఎన్ని పీసెస్ అవుతుందో అది తెలియదు. అంత క్రూజింగ్ ఉన్నది తెలుసు. ఆ క్రూజింగ్ ఫీలింగ్ ఏ బండి మీద రాలే నాకు ఇంతవరకు. బ్రేక్స్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. నాకు పిచ్చగా వచ్చేసినాయి బ్రేకులు. ఇంకొంచెం అట్లనే ఒక 2 కిలోమీటర్లు స్ట్రైట్ ఉంటే, 2 కూడా సరిపోదు, ఒక 5 కిలోమీటర్లు ఉంటే ఆహా మనకు జరిగిన అనుభవాలకి పొదల్లోంచి ఎవడు వస్తాడో సడన్లీ అని అనిపిస్తున్నాయి. అలాంటి థాట్స్ అన్నీ అవుతాయి. సో అడిగిరు కదా డ్యూక్ 390 వీడియోస్ వచ్చేసినాయి, ఇంక వస్తూనే ఉంటాయి. ఇక అయిపోయింది, ఒక్క రైడ్కి వచ్చినామంటే చాలు, ఇంక అన్నీ వస్తూనే ఉంటాయి. ఇగో ఇంత రష్ చేస్తా అని చెప్పేసి నేను ఆగిన 5 రోజులు. నాకు ఎందుకో ఆర్పిఎం కట్ అవుతుంది బైక్లో. ఓకే గాయ్స్, ఇక నేను సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతా, అయిపోయింది రైడ్. సో ఎవ్రీ రైడ్ సేఫ్గా రిటర్న్లో ఇంటికి వెళ్ళాలి, అయితేనే ఆ రైడ్ 100% కంప్లీట్.